అయ్యా రోసి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఆ ప్రెస్ మీట్ లో మీరు చెప్పింది ఏంటంటే ఫస్ట్ మేము ఆథరైజ్డ్ గా మైనింగ్ చేసామని చెప్తా ఉన్నారు. ఆథరైజ్డ్ గా మైనింగ్ అంటే ఆథరైజేషన్ ఏ విధంగా ఇస్తారు? మీకు అది తెలిసే ఉంటది కదా, మైనింగ్ లాస్ తెలుసు కదా, మీరు లాయర్ గా చదివారు. లాయర్ చదివి ఎన్ని మీటర్లు ఇస్తారు మీకు మైనింగ్ రూల్స్ ప్రకారం? మాక్సిమం 6 మీటర్లు. అలాగే లోతే కాదు, సైడ్ ను కూడా ఒక రైతు యొక్క ఇది ఉన్నప్పుడు 6 మీటర్ల సైడ్ ను కూడా ఇవ్వాలి. అలాగే పక్కన ఉన్నటువంటి 4 వైపులు ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఎన్ని మీటర్లు తవ్వారండి? ఆథరైజేషన్ తీసుకుని 100 అడుగుల దాన్ని ఆథరైజేషన్ అంటారా? ఎవరు ఇచ్చారు మీకు ఆథరైజేషన్? ఏ విధంగా ఇచ్చారు? ఇవన్నీ మీరు ఏదో కథలు చెప్పినట్టుగా మేము ఈ 2 రోజులు తిరిగి కష్టపడి ఇదంతా తీసినందుకు నువ్వు ఏదో మొగదుడుపుడుగా ఈ విధంగా మాట్లాడటం అనేటటువంటి పద్ధతి కాదు. నువ్వు చూడెళ్ళి రాలేదా మా ఏమంటే మేము చూపిస్తాం, లేదా ప్రెస్ మీట్ మాతో కలిసిపెట్టు, మీ వ్యవహారం తేలుస్తాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేసి మేము ఆథరైజ్డ్గా ఇచ్చేసాం ఇవన్నీ చెప్పటం కాదు. అలాగే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏం మాట్లాడావు నువ్వు ఇందాక? డెవలప్మెంట్ గురించి ఏం చేశానని చెప్పావు? మేము డెవలప్మెంట్ చేసామని చెప్తున్నాం. ఏం డెవలప్మెంట్ చేసావు చెప్పావా? ఏం చేసావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నువ్వు నీ నియోజకవర్గంలో ఒక మండలంలో మేము 1 సంవత్సరంలో చేసినంత చేయరా నువ్వు డెవలప్మెంట్? దాన్ని డెవలప్మెంట్ అంటారు. నువ్వు ఏం చేసావు చెప్పు. చివరికి నువ్వు పొన్నూరులో అంత పగలగొట్టి కూర్చున్నావు. ఏదో నేను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను ఇది చేస్తాను. ఈ రోజు వరకు డ్రైన్లు కూడా కట్టలేదు. నువ్వు డెవలప్మెంట్ చేశానని చెప్పి సిగ్గుసేటు కదా మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఏ కాడికి బటన్ నొక్కుతున్నాం అని ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చేసి బటన్ నొక్కుతూ మీరు కొంత నొక్కుంటూ ఈ విధంగా చేస్తూ ఉన్నారా కానీ మీరు అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడన్నా చేశారా? మీరు తిరిగారు కదా ఊళ్ళల్లో. తిరిగితే ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని చీకొట్టడం తప్పితే ఏది సైడ్ డ్రైన్లు కానీ రోడ్ల గురించి కానీ ఎన్ని చోట్ల మిమ్మల్ని చీకొట్టలేదు. అక్కడ దాకా ఎందుకు? మేము వేసిన రోడ్లనే నాశనం చేశారు. క్వారీలకు తిప్పి ఇష్టం వచ్చినట్టుగా ఒక్క తార్ రోడ్డు కూడా లేకుండా, ముఖ్యంగా మా 4 ఊళ్ళల్లో కూడా ఒక్క రోడ్డు రండి మీరు మా ఎమ్మటి చూపిస్తాం. ఒక్క రోడ్డు ఉందా? ఎంత నాశనం చేసి పెట్టారు. మీరు విధ్వంసం తప్పితే అభివృద్ధి అనేటటువంటి చేసినటువంటి దాఖలాలు ఎక్కడైనా మచ్చుకుండా ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం నాశనం చేసి పెట్టారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని దోషిపారేశారు. ప్రపంచంలో యాక్చువల్గా అయితే 300 సముద్రం, కొంతే భూమి. ఆ భూమి కూడా 10 సంవత్సరాలకు ఒకసారి 1 సెంటీమీటర్ చొప్పున మునిగిపోతాం. ఎక్కడైనా సరే ఏదైనా సరే పెరగటం కానీ తరగటం జరుగుతుంది కానీ భూమి పెరగటం అనేటటువంటి జరగదు. అలాంటి భూమిని మీరు నాశనం చేసి అభివృద్ధి లేకుండా పంటలు పండేటటువంటి వాటిని నాశనం చేస్తూ ఎక్కడెక్కడ వనరులు సహజ వనరులు ఉన్నటువంటి పంటల భూములను కూడా నాశనం చేసి అటు గ్రావెల్ కానీ ఇటు క్వారీయింగ్ కానీ అటు గ్రనైట్ కానీ మట్టి కానీ దేన్ని వదలకుండా సహజ వనరులు మొత్తాన్ని మీ ఇష్టారాజ్యంగా ఈ 4.5 సంవత్సరాలు దోషిపారేస్తూ ఉన్నారు. ఇందాకేమంటా ఉండవు నువ్వు? మేము ఏది చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డిని అడిగే అధికారం లేదని అంటూ ఉండవు. అలాగే మీరు రావటం నిన్న 2 రోజులు జరగటం మాకెంతో ఉపయోగం అని అంటా ఉండ. కరెక్టే, నీకు చాలా ఉపయోగం. ఎందుకంటే ఇది చూసి నువ్వు వెంటనే మళ్ళా సీఎం దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే నిన్న జరిగిందంతా కూడా మీరంతా చూసే ఉంటారు. చూడగానే ఓయమ్మ చాలా తవ్వాడు మావాడు, ఇంకా రావాల్సిన డబ్బులు ఉన్నాయని పిలిపిస్తాడు. పిలిపిగానే మళ్ళీ కట్టాల్సినటువంటి ముడుపులు కట్టి మళ్ళీ ఈ 3 నెలల్లో మీ ఇష్టారాజ్యంగా తోకోవటానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది జరగనివ్వం రేపు నుంచి అని చెప్పి మీ ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నారు.